చెత్త పన్ను అవకతవకల్లో ఆప్కాస్ కార్మికులు తొలగింపు, పర్మనెంట్ ఉద్యోగుల సస్పెండ్ ఏంటని ఏఐటీసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా ప్రశ్నించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం చట్టవిరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఉన్నపళంగా తీసేయడంతో కార్మికుల కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. అవకతవకల్లో గల్లంతైన సొమ్మును కార్మికుల ఉద్యోగాల నుంచి రికవరీ చేసి తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత 10 నెలల కాలంలో కమర్షియల్ షాపుల నుంచి వసూలు చేసిన చెత్త పన్నుపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ పరిధిలో ఇటీవల చెత్త పన్ను వసూలులో జరిగిన అవకతవకల్లో ఆప్కాస్ ఉద్యోగులను మాత్రం తొలగించి పర్మనెంట్ ఉద్యోగులు మాత్రం సస్పెండ్ చేయడం కడప నగరపాలక సంస్థ కమిషనర్కు తగదని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షాత్తు ఏఐటీసీ ప్రతినిధి బృందం కమిషన్ను విన్నవిస్తే పర్మనెంట్ ఉద్యోగులకు తొలగించడం కుదరదు, ఆప్కాస్ ఉద్యోగులను తొలగిస్తామని చెప్పి ఇది కూడా కలెక్టర్ గారు చెప్పినాడు అనేటువంటిది కలెక్టర్ మీద చెప్పి సాకులతో తొలగించడం, ఆప్కాస్ ఉద్యోగం తొలగించడం సరైనది కాదని చెప్పి ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏవైనా అవకతవకలు జరిగితే కన్నా పన్ను వసూల్లో జరిగినటువంటి దానిపైన ఒక నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగిన ఉద్యోగులైనా లేదా ఆప్కాస్ ఉద్యోగులైనా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఏఐటీసీగా